హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ములూస్ కిచెన్ అండి. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన కిడ్స్ ఫేవరెట్ రెసిపీ చికెన్ నగెట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా మనం చేసుకున్న తర్వాత నగెట్స్ని. సో ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుందామండి. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసేసుకుందాం ఇలాగా. సో 4 సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసేసుకొని మనం దాన్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగా. సో దీని తర్వాత మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఇవి పాడు చేసుకోకుండా మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవచ్చు ఎండలో పెట్టి. సో తర్వాత మనం ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసేసుకొని చాలా ఫైన్ పౌడరు, స్మూత్ పౌడర్గా రెడీ చేసుకోవాలి. సో స్మూత్ పౌడర్ రెడీ అయిపోయింది కదా ఇలాగా. సో దీంట్లో మనం 300 గ్రామ్స్ చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లో మనం మిక్సీలో వేసుకొని తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, డార్క్ సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి. తర్వాత సాల్ట్ టేస్ట్ వేసుకొని మనం దీన్ని మిక్సీ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి మిక్సీ చేసుకుంటే మనకి ఇది మెత్తగా పేస్ట్లా అవుతుంది అనమాట. సో దీన్ని మనం మెత్తగా పేస్ట్ డౌ లాగా పిండిలాగా తయారవుతుంది కదా, దీన్ని మనం కొంచెం ఆయిల్ వేసేసి ఒక ప్లేట్లో ఫ్లాట్ సర్ఫేస్ లాగా మనం చేసి చపాతి ఒక థిన్ మందం లాగా కొంచెం పెట్టుకోవాలి. సో ఇది సైడ్స్ కట్ చేసేసుకొని మనం మౌల్డ్, మనకి ఓవెల్ షేప్ మౌల్డ్ ఉంటే మౌల్డ్, లేదంటే చేత్తో కూడా చేసుకోవచ్చండి. రౌండ్ బాల్ చేసుకొని ఓవెల్ చేసుకోవాలి నగ్గెట్స్ లాగా. లేకపోతే మీరు ఏ షేప్లో ఉన్నా, హార్ట్ షేపు, స్టార్ షేపు, ఏ షేప్స్ ఉన్నా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను. సో ఇవన్నీ మనం సెపరేట్ చేసేసుకొని ఇలాగా పెట్టుకోవాలి. సో ఇవన్నీ మనం ఒక ఎగ్ తీసుకొని అది మనం బీట్ చేసుకోవాలండి. సో అందులో మనం ఎగ్లో డిప్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని మనం దీనికి బ్రెడ్ క్రమ్స్ మనం అప్లై చేయాలి. ఫుల్గా కంప్లీట్గా అప్లై చేయండి, చేతితో అప్లై చేసుకోవాలి. సో ఇలాగే మనం అన్ని నగెట్స్ రెడీ చేసేసుకోవాలండి. సో ఇలాగనమాట. సో అన్ని నగెట్స్ రెడీ అయిపోయినాయి కదా, ఇలాగా ఒక 5 minutes పక్కన ఉంచాలి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. అంటే మనకి ఎన్ని కావాలో అన్ని మనం వేపుకుంటాం కదా పిల్లలకి ఎన్ని కావాలో. సో అలాగే మనం ఒక ఎయిర్ కంటైనర్, టైట్ కంటైనర్లో తీసుకొని బాక్స్, అందులో టిష్యూ కింద వేసుకోవాలి. తర్వాత పైన నగ్గెట్స్ మనం ఇలాగా లేయర్స్ కింద పెట్టుకొని మళ్ళీ టిష్యూతో కవర్ చేసేయాలి దాన్ని. సో ఇలాగ మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది 1 month వరకు వాడుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం మిగిలిన వాటిని మనం డీప్ ఫ్రైడ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇలా డీప్ ఫ్రైడ్కి ఆయిల్ తీసుకొని 1 by 1 మనం వేసుకొని డీప్ ఫ్రైడ్ చేసుకోవచ్చు అండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేపుకొని తీసేసుకోవచ్చు అనమాట. సో మరి హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని పేపర్ మీద మనం ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేసేటట్టు మనం వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా. సో కిడ్స్ ఫేవరెట్ రెసిపీ చికెన్ నగెట్స్ రెడీ అయిపోయినాయండి. మనం బయట ఫ్రోజన్ ఐటమ్ కొనకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. క్రిస్పీగా అవుట్ సైడ్ ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో పిల్లలు చాలా ఫేవరెట్ ఐటమ్ కదా ఇది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే. సో ఇది కెచప్తో కానీ మయోనైజ్తో కానీ పిల్లలకి సర్వ్ చేయొచ్చు మనం. ఎంతో ఈజీ రెసిపీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి.